బీసీ కార్పొరేషను, ఈబీసీ కార్పొరేషన్ వారు 50% రాయితీ ఇస్తారు. షాపుకి 8 లక్షలు ఖర్చు అవుతుంది. 8 లక్షల్లో 4 లక్షలు మీకు బీసీ, ఈబీసీ కార్పొరేషన్ వారు సబ్సిడీ మళ్ళీ కట్టాల్సిన పని లేదు. మరో 4 లక్షలు మీరు బ్యాంకు వారు ఇస్తారు. నామమాత్రపు వడ్డీ 6% వడ్డీతో మీకు బ్యాంకు వారు రుణం ఇప్పిస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము బీసీ, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వవలసిన 4 లక్షలు కూడా బ్యాంక్కి వేస్తారు. మీ యొక్క ఫర్నిచర్ ఏర్పాటు, మందుల ఆర్డర్ అన్నీ కూడా ర్యాకుల ఏర్పాటు అవన్నీ జరుగుతున్న సమయంలో ఈ దశల వారీగా బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 4, బ్యాంకు వాడు అప్పు 4, 8 ఒకసారి మీ 8 మీ చేతిలో పెట్టరు. వాళ్ళు వచ్చి పరిశీలన చేసి ఇన్స్పెక్షన్ చేసి ముందు 2 ఇస్తారు, తర్వాత 2 ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే కంపెనీలో ఈ షాపుకి ర్యాకులకు ఆర్డర్ ఇచ్చారో, మందులకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకే వాళ్ళు బ్యాంకు వాడు డీడీ పంపిస్తాడు. అయితే ఇక్కడ కొత్త షాపుల వారికి మాత్రమే అవకాశము. మాకు ఇప్పటికే వ్యాపారం ఉందండి, మేము మామూలు మందుల షాపు నడుపుతున్నాం, దీన్ని విస్తరించుకోవాలనుకుంటున్నాం అంటే ఇవ్వరు. ఇప్పటికే మీకు జనరిక్ మందుల షాపులు ఉన్నది, దాన్ని ఇంకా వ్యాపారం పెంచుకోవాలన్నా కూడా ఇవ్వరు. కొత్త జనరిక్ మందుల షాపులకు మాత్రమే అవకాశం. అయితే ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మీరు షాపుని మీ అంతటా మీరు అద్దెకి తీసుకోవాలి. తర్వాత షాపు యజమాని ఎవరైతే ఓనర్ ఉండారో వారితో ఒక అగ్రిమెంట్ ఒప్పందం కూడా కుదుర్చుకోవాలి. ఒక 5 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకోవాలి. గతంలో ఏ విధంగా అయితే డిఆర్డిఏ వాళ్ళు ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ, ప్రభుత్వ భవనాలలోనూ, మున్సిపల్ కాంప్లెక్స్ల్లోనూ, మున్సిపల్ మార్కెటింగ్ భవనాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో అవకాశం తీసుకున్నారు, మీరు కూడా ఈ బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా జిల్లా కలెక్టర్ల సహకారము, జిల్లా వైద్య శాఖ అధికారి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, అట్లాగే బోధనా ఆసుపత్రులకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషను, ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించి కమిషనర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ వాళ్ళను సంప్రదించి మీరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని సంప్రదించి వారి యొక్క సిఫార్సుతో మీరు ప్రైవేటు భవనం కంటే కూడా ప్రభుత్వ భవనం అయితే నామమాత్రపు రుసుముకు వస్తుంది. ఇవి గవర్నమెంటు సరఫరా చేయని మందులు ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణము లోపలే అమ్ముకునే అనుమతిని గతంలో ఇచ్చింది. అలాగే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ అని ఉంది. ఆ స్విమ్స్లో అయితే దాదాపు 5 జనరిక్ మందుల షాపులు అవసరం ఉంది. స్విమ్స్లో అవసరము, పద్మావతి జనరల్ హాస్పిటల్ అవసరము, తర్వాత అక్కడ రుయ్య హాస్పిటల్ అని ఉంది, అక్కడ అవసరము. ఈ విధంగా పెద్ద పెద్ద ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఒకటి కాకుండా 2-3 అవసరం కూడా ఉంటాయి. అట్లాగే గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 2-3 అవసరం ఉంటుంది. కొత్త బ్లాక్ దగ్గర 1, పాత బ్లాక్ దగ్గర 2, తర్వాత అక్కడ అంటు వ్యాధుల ఆసుపత్రిలో 1, ఇక్కడ విజయవాడలో అయితే విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో 2, పాత గవర్నమెంట్ హాస్పిటల్లో 1. ఈ విధంగా బోధనా ఆసుపత్రులకు అనుబంధంగా ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ టర్నోవర్ ఉంటుంది. కనుక జనరిక్ మందుల షాపుని మీరు దరఖాస్తు పెట్టుకోండి. మీ సమీపంలో మీ జిల్లా బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి ఫార్మసీ విద్యను పాస్ అయ్యి మీరు స్వయం ఉపాధికి వెళ్ళటానికి ఇది చాలా ఉపయోగపడే వృద్ధిలోకి వచ్చే వ్యాపారం. ఒక పక్క సేవ, నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందించడం. కొద్దిమంది ప్రజలకు ఒక అపోహ ఉన్నది, మనం మార్కెట్లో కొంటే ఇంత రేటు ఉంది, ఈ జనరిక్ మందులు ఆ ధరతో పోలిస్తే సగం రేటుకి 25% ఎలా వస్తున్నాయి అంటే,
ఇవి కంపెనీ నుంచి డైరెక్ట్గా సరఫరా చేస్తారు. డాక్టర్లకు కమిషన్లు ఉండదు. డాక్టర్లకి మందులు రాసినందుకు వాళ్ళకి ఖరీదైన బహుమతులు ఇస్తారు. వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఇస్తారు, స్కూటర్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, స్వదేశీ ప్రయాణము, విదేశీ ప్రయాణం, అనేక ప్రలోభాలకు గురి చేస్తారు ఈ కంపెనీల వాళ్ళు. అట్లాగే వాళ్ళు నెలకు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ని పెడతారు. మెడికల్ రిప్రజెంటేటివ్ రోజు 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మందులు రాయండి అని వాళ్ళని ప్రాధేయపడతాడు. ఈరోజు రాయండి అని ప్రాధేయపడటం కాదు, నాకేమిస్తావు నీకేమిస్తావు. కనుక కంపెనీలు డాక్టర్లను ప్రలోభపెట్టి ఎక్కువ రేటుతో కొనిపిస్తున్నారు. జనరిక్ మందులు బాగా పనిచేస్తాయి. కాకపోతే నేను చెప్పిన విధంగా కొన్ని కంపెనీలే, కొన్ని నకిలీ జనరిక్ కంపెనీలు ఉన్నాయి, మోసపూరిత జనరిక్ కంపెనీలు ఉన్నాయి. వాటిని ఊరు పేరు లేని కంపెనీలు మీరు వాడద్దు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నేను నా వాట్సాప్ నంబర్ ఇచ్చా. జనరిక్ మందులు పనికొచ్చేదా కాదా, నాణ్యమైన కంపెనీనా కాదా అని అడగడానికి నాకు వాట్సాప్లో మీరు కొన్న ఆ స్ట్రిప్ అదో ఫోటో తీసి, మందుని ఫోటో తీసి పంపండి, లేదా పేరు రాయండి. కొనచ్చా లేదా చెప్తాను. మీరు ఇప్పటికే కొనేస్తే ఇక అంతటితో దాన్ని నిలుపుదల చేసి ఏ కంపెనీలలో మీకు కావలసిన మందులు మంచివి దొరుకుతాయని మీకు సలహా సంప్రదింపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జెనరిక్ మందులు మంచివే, నాణ్యమైనవే, బాగా పనిచేస్తాయి. కాకపోతే దీంట్లో నాసి రకము కంపెనీలు కొన్ని తయారు చేయటం వల్ల ప్రజలు అయోమయానికి, గందరగోళానికి గురవుతారు. మీరు ఏదైతే గత 50-100 సంవత్సరాలుగా నాణ్యతతో కూడుకున్న కంపెనీలు తయారు చేసే మందులు నిశ్చింతగా ఎటువంటి సంకోచం లేకుండా జెనరిక్ మందులు వాడండి. ఈ ఫార్మసీ పాస్ అయిన D.Pharm, B.Pharm, M.Pharm, ఫార్మాడి, M.Pharm కూడా పెట్టుకోవచ్చు. నేనేదో పీజీ చేశాను కదా నాకు అర్హత పోతుందా అంటే పోదు. B.Pharm తర్వాత M.Pharm చదివినా నువ్వు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకవేళ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకపోతే తక్షణం వెళ్ళి దాంట్లో నమోదు చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు జెనరిక్ మందుల గురించి షాపులు ప్రారంభించేవారు కానీ, లేదు జెనరిక్ మందులు వాడే ప్రజలు కానీ మీకేమైనా అనుమానాలు, సందేహాలుంటే నేను నివృత్తి చేయటానికి సంసిద్ధంగా ఉన్నాను.